144వ సంకీర్తన మనం చూసినట్టుగైతే 144వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ చక్కగా దావీదు జీవితంలో దేవుణ్ణి స్తుతించటం ఆయనకు ఆనవాయితీ. ఇక్కడ కూడా ఈ సంకీర్తనలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి చరణంలో మనం కానీ చూస్తే, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతించబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు. చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలను దేవుని సన్నిధిలో బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ, దేవుడు సన్నుతింపబడిన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఈ దినాన ఈ స్థితిలో ఉన్నాము అంటే, మనం ఈ దినాన ఈ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామంటే దేవుడిచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మనం కూడా దేవునికి స్తుతింపబడిన దగ్గర వారమై ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడైన దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే, ఆయన ఎక్కడో పొలంలో ఉండాల్సిన వ్యక్తి, ఎక్కడో గొర్రెల తొట్టిలో ఉండాల్సిన వ్యక్తి, ఎక్కడో గొర్రెలతో నడవవలసిన వ్యక్తి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్థితి నుండి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన చేతులకు పోరాటం నేర్పించాడు, యుద్ధాలు చేయటం నేర్పించాడు, మనుషులను పరిపాలించడం నేర్పించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము కూడా దేవుని సన్నిధిలో మేమేమి చేతగాను వారు అనుకోవద్దు. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము నువ్వని ప్రార్థన చేసుకునే శక్తి నీకుంటే, దేవుడిని స్తుతించదగిన శక్తి నీకుంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని కూడా దేవుడు నీకు సమకూర్చగలిగిన దేవుడు. అందుకని 2వ వచనంలో మనం చూస్తే, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులకు నాకు లోబరుచువాడై ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పై వచనాల్లో చూసినట్టుగైతే, ఈ పై వచనాల్లో దేవుడు లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకేదైతే లేదో, నీకేదైతే అవసరమో అది ఇవ్వగలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఈ 2వ వచనంలో అన్నాడు, ఆయన నాకు కృపానిధి, నా కోట. ఈ లోకములో మనుషులు చేయలేని పని, ఈ లోకములో స్నేహితులు చేయలేని పని, ఈ లోకములో బంధువులు చేయలేని పని నా దేవుడు చేయగలడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము ఆయనను కోటగా ఉంచుకుంటే, ఆయన శక్తి గల దేవుడిగా మన ముందు నిలబెట్టుకోగలిగితే, దేవుడు నీకు అన్ని కూడా సాధ్యపరచగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ వచనం మనం చూస్తే, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆకాశమందు ఆశీనుడైన దేవుడు, ఒక వ్యక్తిత్వం కలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరలోక పట్టణంలో, ఆ పరలోక రాజ్యంలో గొప్ప సింహాసనం మీద కూర్చునగలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ వచనంలో అంటూ ఉన్నాడు, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు ప్రభువా అని దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన జీవితం ఏ విధంగా ఉన్నదో, ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చగలిగాడో
దావీదు జీవితాన్ని ఏ విధంగా గొప్ప స్థితిలో ఉంచగలిగాడో చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడయ్యా. నేనెక్కడో గొర్రెలతో తిరగాల్సిన వ్యక్తి, నేనెక్కడో పొలంలో ఉండాల్సిన వ్యక్తిని, అయ్యా నేనెక్కడో బ్రతుకు మరి ఆ భారంగా నడిపించాల్సిన వ్యక్తిని ప్రభువా, నన్ను నువ్వు లక్ష్య పెట్టావు ప్రభువా, నువ్వెంత గొప్పవాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, మనకున్న క్వాలిఫికేషన్ ఒకటే, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే, దేవుడు నిన్ను సిద్ధపరచాలి అంటే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పైకి లేవనెత్తాలి అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ ఒకటే. రేయి మొదటి జాము నుండి రోజుకు 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు, దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకున్న క్వాలిఫికేషన్ అంటే ఆ దేవుని స్తుతించడం మొదలు పెడితే ఎవరు ఏమైనా సరే ఈ లోకంలో అనేక మంది ఉన్నతమైన స్థితిలో ఉన్న దావీదు దేనిని కూడా లెక్క చేయలేని పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఆయన ఒక మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన స్థితిని దేవుడు అంచెలంచెలుగా ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, అయ్యా నీవు మమ్మల్ని లక్ష్య పెట్టేటప్పుడు నేను ఏ పాటి వాడిని ప్రభు అని దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం కూడా దేవుడిని ఆ విధంగా స్తుతించగలిగితే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఇంకనూ ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా నీ ఆకాశమును ఉంచి దిగిరము, పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపులు కనిపించి వాటిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వాటిని ఓడగొట్టుము, పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పించుము, మహాజలముల నుండి అన్య జనుల చేతిలో నుండి నన్ను విడిపించుము. ఎంత మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒక ఉన్నతమైన మరి ఆ స్థితిలో ఉన్న దావీదు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, అయ్యా గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభువా, అయ్యా ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఎంత భయంకరమైన స్థితి వచ్చినా ప్రభువా నన్ను తప్పించగల సమర్థుడు ప్రభువా అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను విడిపించాలి అంటే, నీ కష్టంలో, శ్రమలలో, దుఃఖములో, వేదనలో, ఆవేదనలో బ్రతుకుతూ ఉన్న నిన్ను దేవుడు విడిపించాలి అంటే నీకున్న క్వాలిఫికేషన్ బట్టి దేవుడు నిన్ను సరి చేయగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాండం మనంగా చూసినట్టుగైతే, ఆది కాండం 7వ అధ్యాయంలో మనంగా చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆది కాండం 7:1 మనంగా చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని, కనుక నీవును నీ ఇంటి వారిని వాడలోనికి ప్రవేశించుడి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకున్న క్వాలిఫికేషన్ ఏంది? దేవుని సన్నిధిలో మనకి దేవుడు సహాయం చేయాలి అంటే, దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలి అంటే మనకున్న క్వాలిఫికేషన్ ఒకటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా మనము దేవుని సన్నిధిలో కనబడాలి. నీతిమంతులుగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడితే నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును దేవుడు వర్ధలు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేగాని మనం నీతిగా బ్రతకకుండా, నీతిగా ఉండకుండా దేవుని సన్నిధిలో మనము మన ఇల్లు వర్ధన చేయాలి అంటే అది అసాధ్యం అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట నేను చూచితిని. నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతురాలుగా బ్రతక, నీతిమంతురాలుగా బ్రతికితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం అనేక రకాలైన కష్టాల నుండి, శ్రమల నుండి దేవుడు బయటికి తీసుకువస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నీతిమంతుడైన నోవహు చాలా కాలము దేవుని సువార్త ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలు దేవుని మాటలు చెప్పాడు. దేవుని మాటలు చెప్పినప్పుడు ఆయనకు సుమారు 600 సంవత్సరములు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన మాటలు చెప్తా ఉంటే దేవుని మాటలు, ఈ ముసలాడికి ఏం పని లేదులే, ఈ ముసలాడు చెప్తానే ఉన్నాడు అని తాగుతున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు, అనేక రకాలుగా పాపములో పడి బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత స్థితిలో ఉన్నా కూడా ఆ ఒక్క కుటుంబమే నీతిమంతుని కుటుంబంగా కనపడిన దేవునికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, నోవహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ సంవత్సరమున మహా అగాధములు ఓటలన్నీ ఆ దినమందే విప్పబడెను. ఆకాశములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిపించును. 40 దినాలు ఆ నీతిమంతుడైన కుటుంబాన్ని, ఆ నీతిమంతుడైన నోవహు కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఆయన భార్య, 3 కుమారులు, 3 కుమార్తెలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే నీతిమంతుని కుటుంబం అని, నీతిమంతుని కుటుంబంలో ఏ ఆపద కూడా రాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఒక ఓడ తయారు చేసుకుని ఆ ఓడలో నీ కుటుంబం వెళ్ళండి అని చెప్పినప్పుడు అనేక మంది ఆయన ఎగతాళి చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎగతాళి చేసినా కూడా దేవుని మాటకు లోబడి ఆయన అన్ని సంవత్సరాలు ఆ ఓడను నిర్మిస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ టైం రానే వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఓడలోకి వెళ్ళి నువ్వు తలుపేసుకో అన్నప్పుడు వెళ్ళినప్పుడు వెంటనే ప్రచండమైన ఆ ఆకాశపు తూములన్నీ కూడా దేవుడు విప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధారణమైన వర్షపాతం వస్తే, సాధారణమైన జల్లులు వస్తేనే విజయవాడ పట్టణం సగం మునిగిపోయింది. మన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఆ ప్రచండమైన ఆకాశపు తూములన్నీ దేవుడు విప్పేసినప్పుడు ఎంత వర్షం వచ్చి ఉంటుందో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో అప్పుడు వచ్చి అందరూ కూడా నోవహు దగ్గరకు వచ్చారు. నోవహు దగ్గరకు వచ్చాయా, ఒక్కసారి తలుపు తెరు, ఒక్కసారి తలుపు తెరు, ఒక్కసారి తలుపు తెరు, అయ్యా మేమంతా చచ్చిపోతున్నాం, అయ్యా మేము జల ప్రళయంలో మునిగిపోతున్నాం అని భయంకరంగా అరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత అరిసినా, ఎంత నువ్వు పెడబొక్కలు పెట్టినా కూడా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నువ్వు సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వినబడుతూ ఉన్నప్పుడే వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యం వినబడుతూ ఉన్నప్పుడే వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. వాక్యం వినబడుతూ ఉన్నప్పుడే వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో సముద్రము యువతల నుండి అవతలకు మనం పరిగెత్తినా కూడా దేవుని వాక్యము వినపడదు, దేవుని వాక్యము కనబడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. అంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విడిపించాలి అంటే నీవు దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడాలి. దేవుని ఎదుట నీతిమంతురాలుగా నువ్వు కనబడాలి. ఎప్పుడైతే నీతిమంతురాలుగా నువ్వు కనబడతావో దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనం చూస్తే అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధములతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ఎరగని ప్రజలు, దేవునికి విధేయులుగా లేని ప్రజలు, వారిని గురించి ఈ 8వ చరణంలో మాట్లాడుతున్నాడు. వారి నోరు ఒట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నేను నిన్ను కీర్తించదును. వారు ఏమైనా పోయినా సరే, అన్ని జనులు దేవునికి వ్యతిరేకముగా ఉన్నా, అన్ని జనులు అనేక రకాలుగా దేవునికి విరోధముగా ఉన్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు అంటూ ఉన్నాడు, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితోటి. చక్కని మాటలు దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవా, నిన్ను గురించి నేను కొత్త కీర్తన పాడేదను ప్రభువా. నేనైతే నిన్ను స్తుతిస్తా, నేనైతే నిన్ను మహిమపరుస్తా, నేనైతే నిన్ను దేవుని సన్నిధిలో ఘనపరుస్తాను ప్రభు అని దావీదు ఒక తీర్మానం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. 10వ చరణంలో మనం చూస్తే, నీవే రాజులకు విజయము దయచేయవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్ని జనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవుని సన్నిధిలో ఎవరైతే దూరంగా బ్రతుకుతారో, దేవుని సన్నిధికి దూరంగా ఉంటారో, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిని గురించి మరి ఆ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. వాడి సన్నిధిలో మరి ఎవరైతే దేవుని బిడ్డలకు హాని చేయాలనుకుంటారో, దేవుని బిడ్డలకు హాని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, వారిని గురించి దావీదు అంటున్నాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నా సేవకుడైన దావీదును తప్పించువాడవు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా తప్పిస్తావు, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు తప్పిస్తావు ప్రభువా, ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినా నువ్వు తప్పించగల దేవుడు ప్రభువా అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి స్తుతి మనం కూడా చేసినట్టుగైతే, ఇలాంటి ఆరాధన మనం కూడా చేసినట్టుగైతే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు చక్కగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ చరణం మనం చూస్తే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చక్కగా దేవుడు యవ్వన కాలాన్ని గురించి, యవ్వన కాలంలో యెహోవా కాడి మోయుటగా నరునికి ఎంతో మేలు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం ఏదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత, మనం ఏదో వయసు అయిపోయిన తర్వాత ఇంకేమి పని లేదులే మాకు, అప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాము, దేవుని సన్నిధిలో మాట్లాడతాము, దేవుని సన్నిధిలో పాటలు పెడతాము అనుకోవచ్చు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. దేనిలో ఎదుగుతూ ఉన్నారు? మన పిల్లలు దేనిలో ఎదుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిల్లల దేనిలో మనము తీసుకెళ్తూ ఉన్నాం ముందుకు అని ఒక్కసారి మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుని భయభక్తులు కలిగి మన బిడ్డలను పెంచగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం బిడ్డలను ఉంచగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధిలో వారు దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండగలుగుతూ ఉన్నారా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకున్నట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ప్రసంగి వాసి గ్రంథంలో మనం చూసినట్టుగైతే యవనస్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా 11వ అధ్యాయము మరి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, యవనుడు నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండలేము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెచ్చిన జ్ఞాపకము
ఉంచుకును. చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ మధ్య యవనస్తులు చూసినట్టుగైతే అనేక రకాలుగా భయంకరమైన పరిస్థితుల మధ్య యవన బిడ్డలు చెడిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆడపిల్లలు లేరు, మగ పిల్లలు లేరు, కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎవరు ఇష్టానుసారముగా వారు ఒక సెల్ పట్టుకొని ఇష్టానుసారముగా ఏదేదో చూస్తూ ఏదేదో దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన యవనస్తులు అనేక రకాలుగా భయంకరమైన పరిస్థితుల్లో పడి చెడిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటీవల మనం ఒకసారి మనం కానీ చూసినట్టుగైతే మొన్న 10 సంవత్సరాల ఒక బాలుడు అదేదో ఒక గేమ్ అది, ఆ గేమ్ చూస్తూ 12 గంటలు 11 గంటల వరకు చూస్తూ ఆ టెన్షన్ తో చనిపోయినట్టు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బిడ్డలు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నారు, మన బిడ్డలు ఏ విధంగా నడుస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం కానీ చూసినట్టుగైతే నీ యవన కాలమందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము అని దేవుడు చెప్తున్నాడు. నీ ఇష్టం, నువ్వు సెల్ చూస్తావా, లేకుంటే టీవీ చూస్తావా, ఇంకోటి ఏదైనా చూస్తావా, నీ ఇష్టం అది, నువ్వు ఏదైనా చెయ్యి. అయితే వీటన్నిటిని బట్టి ఒక తీర్పు ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నిలబడినప్పుడు, ఓ యవ్వన బిడ్డ, ఒకసారి ముందుగా అని దేవుడు పిలిచినప్పుడు నువ్వేం చేశావు, నీ ప్రయత్నం ఏమైంది, నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతికావు, నువ్వే విధంగా దేవుని సన్నిధిలో ఉన్నావు అని అడిగితే దేవునికి ఆన్సర్ మనము ఏం చెబుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అదే అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నువ్వు జ్ఞాపకం ఉంచుకో. నీ యవనస్తులు, నీ కుమారులు కుమార్తెలకు ఒకసారి చెప్పు అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో మనం ఇంటికాడ ఒక సెల్ వదిలేసి ఆ సెల్ చూసుకోండి, ఏం పర్వాలేదు, ఓ నేను చర్చికి పోయేస్తానని చెప్పేసి ఆ వాళ్ళకి వదిలేసి మనం వచ్చేస్తామంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉంటే నువ్వు దేవుడికి ఏమి సమాధానం చెప్తావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ప్రియమైనటువంటి ఆ 12వ అధ్యాయం మధ్య వచనంలో మనం చూస్తే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకును. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నీ బాల్య దినములందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్టుగైతే మనము దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చినప్పుడు లోపల 10 మంది కానికలు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5 అయితే సిద్ధపడ్డారు, కొంతమంది అయితే సిద్ధపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే సిద్ధపడిన వారు దేవుడితో నడుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే తలుపు మూయబడింది, వెంటనే తలుపు వేసేశారు, తలుపు కొడతా ఉన్నారు. అయ్యా మేము కూడా నీతో వస్తాం, తలుపు కొడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తలుపు కొడితే తలుపు తీస్తాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం ఉన్నప్పుడు అదే 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే, దుర్దినములు అంటే అవే దేవుడు 2వ రాకడకు వచ్చే సమయానికి దేవుడు రాకముందే, ఆ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దుర్దినాలు వచ్చినప్పుడు దేవుడు మరి భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎంత పరిగెత్తినా, అయ్యో తలుపు కొట్టినప్పుడు దేవుడు నిన్ను తలుపు తెరవడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు నీవెవరో నాకు తెలియదు నువ్వెవరో. అయ్యా నేను ఎన్నోసార్లు దేవుని మందిరానికి వెళ్ళానయ్యా, అయ్యా ఎన్నోసార్లు దేవుని ఆరాధించానయ్యా, అయ్యా ఎన్నోసార్లు నేను దేవుని స్తుతించాను ప్రభువా, ఎన్నో పాటలు దేవుని
ప్రభువా అన్న కూడా నీవెవరో నాకు తెలియదు. నువ్వు దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు, దేవుని ప్రేమించవచ్చు, కానీ ఈ బాల్య దినములందు నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోయావు. నువ్వు ఈ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోలేకపోయావు. ఇదిగో నీకు తీర్పు నన్ను జ్ఞాపకం చేసుకోలేకపోయావు, అందుకనే తీర్పులో నిలబడి నువ్వు అని దేవుడు గద్దిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతూ ఉన్నామో మనము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో లోకానుసారంగా మన బిడ్డలు ఉంటున్నారా? ఏదో లోకంలో బ్రతుకుతూ ఉన్నారా? ఏదో లోకానుసారమైన బ్రతుకు వాళ్ళ బ్రతుకు జీవిస్తూ ఉన్నారా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేయవాలి. చక్కగా దేవుని మాటలు నేర్పించు, చక్కగా దేవుని పాటలు నేర్పించు, దేవుని సన్నిధిలో బ్రతకాలని నేర్పించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్న పాలు విడిచిన తోడనే సమయంలో తీసుకొచ్చి షిలోహు మందిరంలో వదిలివేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షిలోహు మందిరంలో సమయాలను వదిలివేసినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిడ్డ పాలు విడిచినప్పుడు ఎంత వయసు ఉంటుంది? మహా అంటే 2 సంవత్సరాలు ఉంటుంది, లేకుంటే 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాల వయసులో ఆమెని వదిలివేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వదిలివేసినప్పుడు అక్కడి నుండి స్టార్ట్ చేశాడు. కాలు విడిచిన తోడనే దేవుని మందిరంలో పని ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో చక్కగా దేవుని సేవ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే చిన్నాడు కాబట్టి ఆయన మరి వినలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు నన్ను పిలుస్తున్నావా? అయ్యా, నువ్వు నాకు ఏదో స్వరం వినబడుతుంది, అయ్యా నువ్వు నన్ను పిలుస్తున్నావా అంటే ఏలి చెప్పాడు, అయ్యా ఈసారి స్వరంగానే వినబడితే నువ్వు చిత్తము ప్రభువా నేనున్నానని నువ్వు ఆన్సర్ చెప్పు అని చెప్పినప్పుడు వెంటనే దేవుని స్వరం మళ్ళా వినపడింది. దేవుని స్వరం వినపడింది, చిత్తం ప్రభువా, అయ్యా నేనున్నాను ప్రభువా, అయ్యా నీ మాట సెలవి ప్రభువా అని సమయాలు చిన్నతనంలోనే దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? మన బిడ్డలు దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నదా? మన బిడ్డలకి దేవునితో మాట్లాడే శక్తి ఉన్నదా? మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఒక పోరాట పచ్చదగిన యోధుల వలె ఉన్నారా లేదా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే దేవుడు వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సూర్యుడు కనపడడు, చంద్రుడు కనపడడు, ఆకాశం కనపడదు, భూమి కనపడదు. ప్రేమైనటువంటిది అంత కూడా చీకటే. దేవుని శక్తి వెలుగులో వస్తాడు ఆయన. ఆ వెలుగులోనికి ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని వరకు జీవిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారందరూ కూడా వెలుగులోకి వెళ్ళిపోతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగులోకి దేవుడు అందరూ కూడా వెళ్ళిపోతారు. దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ చీకటిలో ఎవరైతే దేవుడిని అడగకుండా ఉంటారో, దేవుడిని ప్రేమించుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఉండిపోతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఎంత కేకలేసినా, ఎంత తలుపు పెట్టినా ప్రభువా ప్రభువా ప్రభు అని అరిచినా కూడా నీకు ఆ వెలుగులోనికి నీకు ఆహ్వానం రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే సమయం ఉన్నప్పుడే, ఇప్పుడు ఎంతో సమయం ఉంది, మనకి ఎంతో విస్తారంగా సమయం ఉంది. ఇంకా కొద్ది కాలమే ప్రియమైనటువంటి ఈ సమయం కూడా ఇంకా కొద్ది కాలమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొద్ది కాలంలో దేవుని సువార్త వినబడుతుంది మనకి. ఇంకా కొద్ది కాలంలోనే సువార్త మూయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరి స్థితి, భయంకరమైన జడ్జిమెంట్లు వస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా దగ్గరగా ఉన్నది. మరి దేవుని మరి రాకడ సూచనలు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వార్తలు చూస్తామంటే ఎంతో భయంకరం, ఎంతో వేదన, ఎంతో భయంకరమైన పరిస్థితులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రిందట ఒక భయంకరమైన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే అలాంటి పరిస్థితులు, దేవుని సువార్త వినిపించకూడని దినాలు రాబోతున్నాయి. భయంకరమైన జడ్జిమెంట్ అది. క్రైస్తవులకి ఎంత భయంకరమైన జడ్జిమెంట్ అంటే ఆ జడ్జిమెంట్ వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ కొద్ది సమయంలోనే మన దేవుణ్ణి మనము ఆరాధించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని వాక్యాన్ని మనము మనసులో ఉంచుకోవాలి. అందుకని అంటున్నాడు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, చిన్నతనంలో నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, నువ్వు పెద్దవాడైనా కూడా దాని నుండి తొలగిపోడు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అందుకని అంటున్నాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో ఆ విధంగా మన బిడ్డలను కానీ ప్రేమించగలిగితే, మన బిడ్డలను కానీ చెక్కగలిగితే, దేవుని సన్నిధిలో మన బిడ్డలు అలా ఉండగలిగితే, దేవుడు నీ బిడ్డలను చక్కగా ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలు చక్కగా దేవుడు ప్రేమిస్తాడు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. అందుకని అలాంటి కుటుంబాల గురించి కింద 13వ వచనంలో అంటున్నాడు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గట్టి పిల్లలు మేయించున్నవి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబడుటైనను ఉరుకులు ఎత్తినను లేదు, వాటిలో శ్రమ గల వారు మన విడబడుటైనను లేదు, ఇంటి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో, దేవుడు చక్కగా దేవుడు మాట్లాడతాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తన బిడ్డలను దేవుని సన్నిధిలో ఎవరైతే పెంచగలరో, దేవుని సన్నిధిలో ఎవరైతే నిలబడగలరో, సమయాలను దేవుడు ఆశీర్వదించిన దేవుడు, సమయాలు తాను విడిచినతోడనే దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకోవచ్చు, నేను ఒక ఉన్నతమైన స్థితిలో మరి ఉండగలనే దేవుడు అనుకోవచ్చు. కానీ తల్లి అయినా కూడా ఆయన ఎంతో మంది రాజులను, గొప్ప గొప్ప రాజులను, సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, అనేక మంది దైవజనులను దేవుడు మరి సమయాల చేత ఆశీర్వదింప చేసాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి పరిస్థితిలో మనం కూడా దేవుని సన్నిధిలో మన బిడ్డలను పెంచగలిగితే అదే స్థితి. అందుకని అంటున్నాడు, మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. ఎంత ఆశీర్వాదం అంటే దేవుడు నీ కుటుంబాన్ని విస్తారమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. ఎప్పుడంటే దేవుడిని నువ్వు ప్రేమించినప్పుడు, నీ బిడ్డలు దేవుడిని ప్రేమించగలిగినప్పుడు, నీ కుటుంబం దేవుడిని ఆరాధించగలిగినప్పుడు, మరి నీకు ఉన్నతమైన స్థితి దేవుడు దయచేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఇంటి స్థితి గలవారు ధన్యులు. ఇంటి స్థితి గలవారు ఎవరైతే దేవుడిని ప్రేమించగలిగిన స్థితిలో ఉంటారో వారిని దేవుడు ధన్యులు, ధన్యురాలు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ధన్యకరమైన జీవితం నువ్వు జీవించాలంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచగలిగినప్పుడు, దేవుని సన్నిధిలో ఉంచగలిగినప్పుడు, దేవుని చేత ఆరాధించబడే స్థితి నువ్వు కలిగినప్పుడు, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అతి కృప మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఇంకా ప్రార్థన మందిరానికి కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని విధిగా ప్రేమించిన మా పరలోకపు గొప్ప తండ్రి, ఇంతవరకు నేను నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. దేవుడు